అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సమ్మర్ హాలిడేస్లో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తారని ఆశించిన యంగ్ హీరోలందరూ ఈసారి సైలెంట్ అయిపోయారు. ప్రతి ఏడాది సమ్మర్ అంటే పెద్ద సినిమాలతో పాటు క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడతాయి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అవుతూ బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తుంది. షూటింగ్లు ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండటం వంటి కారణాలతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. నేషనల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్, నాగ చైతన్య, వృషకర్మ చిత్రాలు ఈ వేసవికి వస్తాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాల పనులు ఇంకా పూర్తి కాలేదు. దీనివల్ల విడుదల తేదీలు మారిపోయాయి. వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం రావడం లేదు. ఇన్ని సినిమాలు ఒకేసారి వాయిదా పడటం ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రం మే 1న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు జూన్ నెలకు వాయిదా పడింది. కిరణ్ అప్పవరం, చెన్నై లవ్ స్టోరీ, దుల్కర్ సల్మాన్, ఆకాశంలో ఒక తార వంటి సినిమాలు కూడా సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇన్ని క్రేజీ సినిమాలు ఒక్కసారిగా తప్పుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సందడి పూర్తిగా తగ్గిపోయింది. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న తెలుగు సినిమా విశ్వనాథ అండ్ సన్స్ కూడా సమ్మర్ రేస్ నుంచి వాయిదా పడింది. క్వాలిటీ విషయంలో మేకర్స్ రాజీ పడకుండా సమయం తీసుకోవడం మంచిదే అయినా సమ్మర్ సందడి మిస్ అవుతుంది. పెద్ద హీరోలు వెనక్కి తగ్గినా కొందరు యంగ్ హీరోలు మాత్రం ఈ అవకాశాన్ని గోల్డెన్ ఛాన్స్గా భావిస్తున్నారు. శర్వానంద్, అడవిశేష్, నిఖిల్ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. పోటీ తక్కువగా ఉండటం వీరికి కలిసొచ్చే ప్రధాన అంశం. ఆనంద్ దేవరకొండ కూడా తన ఎపిక్ చిత్రాన్ని వేసవిలోనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు సమ్మర్ ఒక మంచి ప్లాట్ఫామ్ కానుంది. సాధారణంగా వేసవి సెలవుల్లో థియేటర్లు కలకలలాడుతూ ఉంటాయి. ఈ ఏడాది మాత్రం చాలా ప్రాజెక్టులు డెడ్లైన్ మిస్ అవ్వడం ఆశ్చర్యకరం. కథలో దమ్ముంటే ఈ యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. పోటీ లేని సమయంలో తమ మార్కెట్ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. ప్రతి ఏడాది వరుసగా సినిమాలు క్యూ కట్టకపోవడం థియేటర్ యాజమాన్యాలకు కొంత ఇబ్బందికరమే. విడుదలయ్యే కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ హీరోలు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్స్, థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ను థ్రిల్ చేయాలని చూస్తున్నారు. రేస్లో ఉన్న హీరోలందరికీ ఈ సమ్మర్ ఒక అగ్ని పరీక్ష లాంటిదే. మరి సమ్మర్ విన్నర్గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కొన్నేళ్లుగా తెలుగు తెరపైన సరికొత్త నేపథ్యంలోని కథలు వెలుగు చూస్తున్నాయి. ఆ వరుసలోనే మోటోక్రాస్ అడ్వెంచరస్ చిత్రంగా బైకర్ రూపుదిద్దుకుంది. రేసింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ కథానాయకుడు, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రను పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ విలేకరులతో ముచ్చటించారు. హాలీవుడ్ సినిమాలా ఉంటుంది ఈ చిత్రం. బైక్ రేసింగ్ నేపథ్యం, సన్నివేశాలు, మనవైన భావోద్వేగాలు మనసుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. తండ్రి కొడుకుల నేపథ్యం ఇందులో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి కథ, మరొకటి పాత్ర. ఒక సినిమా చేసేటప్పుడు నాకు మొదట పాత్ర నచ్చాలి. అప్పుడే ప్రతిరోజు ఆసక్తితో సెట్కి వెళ్ళి నటించగలుగుతా. అయితే నా పాత్ర మాత్రమే బాగుండి సినిమా బాగోలేకపోతే ఏం లాభం? అందుకే కథ కూడా కీలకమే అని నమ్ముతూ ఉంటా. బైకర్ కథా పాత్రలు వినగానే ఈ సినిమా చేయడమే సరైన నిర్ణయమని నమ్మి అంగీకారం తెలిపా. యాంగ్రీ యంగ్మ్యాన్ని నేను. ఇప్పుడు కూడా యువకున్నే. నాకు మొదటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా మామకు బుల్లెట్ బైక్ ఉండేది. యుక్త వయసులో ఉన్నప్పుడు అది వేసుకుని ఊరంతా తిరిగేవాడిని. అప్పటి నుంచి బుల్లెట్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. నాకు చాలా సినిమాల్లో బుల్లెట్ నడిపే అవకాశం వచ్చేది. ఆ సన్నివేశాలు చేస్తున్నప్పుడంతా నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేవి. అయితే శేషు సినిమా సమయంలోనే చిత్రీకరణ కోసం యమహా 650cc బండిని నేను స్వయంగా కొని సెట్కి తీసుకొచ్చా. చిత్రీకరణ తర్వాత దాన్ని నేనే వాడుకున్నా. ప్రతిరోజు మా అమ్మాయిలు స్కూల్ నుంచి రాగానే ఆ బైక్పై బయటకు వెళ్ళేవాళ్ళం. మేము ఆ బండిపైన సాహసాలు చేస్తున్నామని ఒకరోజు మాకెవరికీ తెలియకుండా జీవిత ఆ బైక్ని అమ్మేసింది. బైకర్ సినిమాలో బుల్లెట్ సునీల్గా ఏం చేశాననేది తెరపైనే చూడాలి. పాత్ర కోసం నేనెవ్వరినీ కలిసింది లేదు, ఎవరి నటనను స్ఫూర్తిగా తీసుకున్నది లేదు. అభిలాష్ రెడ్డి చాలా మంచి దర్శకుడు. తనకేం కావాలో పక్కాగా అడిగి నటుల నుంచి తీసుకుంటాడు. తను కోరుకున్నది వచ్చే వరకు వదలడు. ఇందులో నేను కనిపించే విధానమే కొత్తగా ఉంటుంది. విభిన్నమైన కథా పాత్రల కారణంగానే ఇందులో కొత్త రాజశేఖర్ కనిపిస్తాడు. ఈ సినిమా నిర్మాతల గురించి ప్రత్యేకంగా
చెప్పాలి. హాలీవుడ్ స్థాయి నాణ్యతతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. మేమంతా సహచరుల్లాగా, స్నేహితుల్లాగా కలిసి పనిచేశాం. సెట్లో సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరం కథ, పాత్రల గురించి ఆలోచిస్తూ పనిచేశామని తెలిపారు. బాలీవుడ్ వెస్టైల్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ మెగాఫోన్ పట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు. వేద్ సినిమాతో డైరెక్టర్గా అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన రితేష్ తన రెండో ప్రయత్నంగా ఈ భారీ పీరియాడిక్ డ్రామాను ఎంచుకోవడం ఒక సాహసమనే చెప్పాలి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే మరాఠా సామ్రాజ్య వైభవాన్ని, ఆ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. వెన్నుపోటు పొడవడం, మీ నైజమంటూ సాగే పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో రితేష్ దేశ్ముఖ్ కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా స్వయంగా శివాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. టీజర్లో ఆయన లుక్, కళ్ళలో కనిపిస్తున్న తీక్షణత సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గాయపడ్డ సింహం చిత్రం నుంచి తాజాగా విడుదలైన బ్రైట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన పెళ్లిపాట యూత్ను, ముఖ్యంగా పెళ్లి కూతుళ్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. హుషారైన బీట్స్తో సాగే ఈ సాంగ్ వెడ్డింగ్ సీజన్లో టాప్ ట్రెండింగ్లో నిలిచేలా కనిపిస్తుంది. సంగీత దర్శకుడు స్పీకర్ అగస్తి ఈ పాటకు అదిరిపోయే ట్యూన్ అందించారు. శ్రీమణి రాసిన తెలుగు పదాలకు తోడుగా స్పీకర్ అగస్తి స్వయంగా ఇంగ్లీష్ లిరిక్స్ జోడించడం విశేషం. గాయని మనీషా తన గాత్రంతో ఈ పాటకు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చారు. నేటి కాలపు ట్రెండ్కు తగ్గట్లుగా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడానికి పర్ఫెక్ట్ నెంబర్గా ఈ పాటను తీర్చిదిద్దారు. లిరికల్ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండి సినిమా స్థాయిని పెంచుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో ఘన విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్ మరొక సీనియర్ హీరో నాగార్జునతో జట్టు కట్టనుందా? ఆ అవకాశమైతే ఉందని చెబుతున్నాయి తెలుగు సినీ వర్గాలు. అధికారికంగా ఇంకా ధృవీకరణ అయితే కాలేదు, కానీ చిత్ర బృందం అయితే ఆమెని సంప్రదించినట్లు సమాచారం. తన 100వ చిత్రం కోసం నాగార్జున తమిళ దర్శకుడు రా కార్తిక్తో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ 100 పేరుతో పట్టాలెక్కిన ఈ సినిమాలో 3 కథానాయికలకు చోటున్నట్టు సమాచారం. సుస్మితా భట్, సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికే ఈ సినిమా కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం. తాజాగా ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాకాస. యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. నిహారిక కోరిక మేరకు ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన రామ్ చరణ్ చిత్ర యూనిట్తో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో విడుదలైన వీడియోలో చరణ్ తన అప్కమింగ్ మూవీ పెద్ది గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా పెద్ది సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. పెద్ది లేట్ అవ్వట్లేదు అంటూ ఆయన ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సినిమా జూన్ నెలకు వెళ్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన మాటలతో స్పష్టమైంది. పక్కా ప్లానింగ్తో సినిమా పనులు జరుగుతున్నాయని, అనవసరపు పుకార్లను నమ్మవద్దని ఆయన సూచించారు. నిహారిక నిర్మించిన రాకాస గురించి మాట్లాడుతూ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని చరణ్ ప్రశంసించారు. కొత్త దర్శకురాలు మానస శర్మ పనితనాన్ని, సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ను ఆయన మెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్తో వస్తున్న ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మెగా పవర్ స్టార్ అప్రిషియేషన్తో రాకాస టీం ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణను లైంగిక వేధింపుల ఆరోపణలపై కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువనటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్నాకులం సెంట్రల్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక సినిమా సెట్లో రంజిత్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇటీవల ఓ నటి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రాథమిక విచారణ కోసం కొచ్చికి తరలించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడానికి ముందు చిత్ర యూనిట్లోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేశారు. కమిటీ సభ్యులు దానిని పరిశీలించి అది తీవ్రమైన అంశంగా గుర్తించడంతో తదుపరి చర్యల కోసం కేసును కేరళ పోలీసులకు బదిలీ చేశారు. హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ సినీ రంగంలో బయటపడుతున్న వరుస వేధింపుల కేసులో ఇది మరొకటి కావడం గమనార్హం.
బాక్సాఫీస్ ముందుకు ఈ వారం రాబోతున్న చిత్రాల్లో బైకర్ ఒకటి. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న మోటోక్రాస్ రేసింగ్ మూవీలో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాలవిక నాయర్ హీరోయిన్. ఈ నెల 3న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. బైక్ రేసర్ పాత్ర కోసం శర్వా శారీరకంగా ఎంత కష్టపడ్డారన్నది వీడియోలో కొంతమేర చూపించారు. ఇందులోని రేసింగ్ సీక్వెన్స్లు థ్రిల్ పంచేలా ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో తండ్రి కొడుకుల ఎమోషన్కు అధిక ప్రాధాన్యం ఉంది. బైక్ రేసర్ను తలపించేందుకు శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారు శర్వానంద్. దాదాపు 23 కేజీల బరువు తగ్గడంతో పాటు రేసింగ్లో కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ కథ 2 భిన్న కాలాల్లో సాగుతుంది. 90ల నాటి 2 స్ట్రోక్ బైక్లను ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఉత్కంఠభరిత రేసింగ్ ఎపిసోడ్లో ఒరిజినాలిటీ మిస్ కాకూడదని ప్రొఫెషనల్ రేసర్లతోనే షూటింగ్ చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కించడానికే 2 నెలలకు పైగా సమయం పట్టింది. రేసింగ్ సీన్లన్నీ ఇండోనేషియాలోనే తీశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కొంత రివర్స్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. అంటే సౌండ్ డిజైనింగ్ పూర్తయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి ఎడిటింగ్ చేశారు. మన దేశంలో రేసింగ్ ఎప్పటి నుంచో ఉన్నా దానికి అంత ప్రాచుర్యం దక్కలేదనే అంశాన్ని రాజశేఖర్ పోషించిన పాత్ర ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు. హీరో తండ్రిగా ఆయన నటించారు. డాల్బీ ఎపిక్ 4DX PCX ఫార్మాట్స్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రముఖ నటి సమాంతా తాజాగా తన మార్నింగ్ రొటీన్ను అభిమానులతో పంచుకున్నారు. దీనిని పవర్ మార్నింగ్ అని పేర్కొన్నారు. ఇది తన జీవితాన్ని ఎంతగానో మార్చిందని చెప్పారు. ఉదయం ప్రశాంతంగా మొదలైతే మిగిలిన రోజంతా ఉత్సాహంగా గడుస్తుందని నమ్ముతూ ఉంటా. ఇప్పటివరకు ఎన్నో మార్నింగ్ రొటీన్స్ను ఫాలో అయ్యా. చివరకు సులభతరమైన ఫార్ములాకు అలవాటు పడ్డా. అది ఉపయోగపడింది. అదే నా పవర్ మార్నింగ్. నిద్ర లేచే సమయానికి ఒత్తిడికి గురి చేసే హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది ఎవరికైనా సాధారణం. కాబట్టి నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. చాలా మంది ఫోన్లు పట్టుకుంటారు, మెయిల్స్ చూడటం, వర్క్ గురించి ఆలోచిస్తారు. దీనివల్ల ఉదయాన్నే మరింత ఒత్తిడికి గురవుతారు అని సమాంతా అన్నారు. అనంతరం ప్రశాంతమైన జీవనం కోసం ఫాలో అవుతున్న 8 రూల్స్ గురించి తెలియజేశారు. నిద్ర లేచిన తర్వాత 1 గంట పాటు ఫోన్ వాడకపోవడం, 5 నిమిషాలు ధ్యానం, సూర్యరశ్మి తగిలేలా కూర్చోవడం, గోరువెచ్చటి నీళ్లలో పసుపు, నిమ్మరసం కలిపి తాగడం, ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్, 11 గంటలలోపే వర్కౌట్లు చేయాలి అన్నారు. ఆ రోజు ఏం సాధించాలి అనుకుంటున్నామనేది నిర్ణయించుకొని ఒక పుస్తకంలో రాసుకోవాలి అన్నారు. జీవితంలో మార్పు కావాలి అనుకునేవారు 21 రోజుల పాటు దీనిని ఫాలో కావాలని చెప్పారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో తాను భాగం కాదని మలయాళ నటుడు టోవినో థామస్ మంగళవారం స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. తన కమెంట్స్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తాజాగా ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటివి జరుగుతాయని ఊహించే కొన్ని విషయాలపై మాట్లాడటానికి ఆసక్తి చూపించనన్నారు. ఓ ప్రెస్ మీట్లో ఈ విషయం గురించి మాట్లాడాను. కాకపోతే నా మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. డ్రాగన్లో యాక్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదన్నట్లు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటా. ఒకే సమయంలో వేరువేరు పనులు చేయలేను. ఇదొక విభిన్నమైన వర్కింగ్ స్టైల్. దీనినే ఎంతో కాలం నుంచి ఫాలో అవుతున్నా. దీనిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అని తెలిపారు. అలాగే తనకు ప్రశాంత్ నీల్ అంటే ఎంతో ఇష్టమని కూడా తెలిపారు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న చిత్రం రామాయణ. ఇందులో రణబీర్ రాముడిగా కనిపించనున్నారు. ఆయన ఈ పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిత్ర బృందం తనను సంప్రదించినప్పుడు మొదట తిరస్కరించినట్లు తెలిపారు. కుమార్తె రాహ కోసమే ఈ పాత్రను అంగీకరించినట్లు చెప్పారు. సుమారు 4 ఏళ్ల క్రితం నిర్మాత నమిత్ మల్హోత్రా నాకు ఈ పాత్రను ఆఫర్ చేసినప్పుడు వెంటనే నో చెప్పాను. ఆ పాత్రకు న్యాయం చేసేంత సామర్థ్యం నాకు లేదని, నేను దానికి తగిన వాడిని కాదని అనుకున్నా. కానీ రాహ నా ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. భయం వదిలిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి అనుకున్నా. అందుకే అంగీకరించా అని రణబీర్ చెప్పారు. యుఫోరియా సినిమా ధురంధర్ స్థాయి విజయం అందుకుంటుందని తాను అనుకున్నానని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతోనే కమర్షియల్గా పెద్ద హిట్ అవుతుందని అభిప్రాయపడినట్లు చెప్పారు. యుఫోరియా నేషనల్ సబ్జెక్ట్ కాదని ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అని పేర్కొన్నారు. తన సినిమా ఎక్కువ మందికి చేరువయ్యేలా ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. గురువారం నుంచి ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడానికి టైటిల్ కూడా ఓ కారణమని అనుకుంటున్నా. సినిమా చూస్తేనే కానీ ఆ పేరు ఎందుకు పెట్టామన్నది చాలా మందికి తెలియలేదు. రివ్యూలు చదివి మూవీ బాగుందట అని అనుకున్న వారంతా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనన్న ప్రశ్న అడుగుతున్నారు. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఓటీటీలోకి వస్తూ ఉండటంతో ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. ఎలాగూ పెద్ద చిత్రాలు చూసేందుకు థియేటర్కు వెళ్తున్నాం కదా, చిన్న సినిమాలు ఓటీటీలో చూసేద్దాం అనుకుంటున్నారు. అయినా వారిని తప్పు పట్టడం లేదు. బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సినిమా 4 వారాలు ఓటీటీలోకి రావడానికి కారణం మనమే. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 3 నెలల పాటు ఓటీటీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సినిమా బతుకుతుంది.
ఉంటుంది. 3 నెలల గ్యాప్ తప్పనిసరి చేస్తే కంటెంట్ బాగున్న సినిమాలను చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. అలా లేకపోవడంతో ఇప్పుడు కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ దక్కడం లేదు. థియేటర్లలో సినిమాకి దక్కిన ఆదరణ బట్టే ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్కు తీసుకుంటున్నాయని గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెక్టే. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ టైటిల్ యూఫోరియాకి ఇది చాలా న్యాయం చేసింది, ఎందుకు పెట్టాననేది అర్థం చేసుకున్నారు. బట్ ముందు టైటిల్ యూఫోరియా అని పెట్టేసరికి కొంచెం తటపాటాయించిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులని కూడా నేను సవినయంగా వాళ్ళని వేడుకుంటున్నది ఏంటంటే, మీరు దయచేసి కంటెంట్ ఈజ్ కింగ్ అని మీరు అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి తీసినప్పుడు మీరు థియేటర్లకు రండి దయచేసి. నేను రిలీజ్ చేసిన వెంటనే రివ్యూలు ఇప్పుడు ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇంకా చాలా స్టాండర్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాని బ్రహ్మరథం పట్టి అద్భుతంగా రాశారు. అవి చదివి సినిమా బాగుందట కదా, కానీ ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అరే అమ్మా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, లేకపోతే డైరెక్ట్గా ఇదే కథను నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీ ఒరిజినల్ అని సబ్మిట్ చేస్తే 2 గుణశాఖర్ గారు తీయండి అంటారు వాళ్ళు, పట్మని తీసేసి ఉండేవాడిని. ఇది ముందు థియేటర్కల్గా చెప్పాలి అని నేను తీశాను. దాని వెనకాతల నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే సరదాగా కేవలం ఒక ఫన్, ఒక సరదా అనేదే కాదు. సినిమానే సరదా, ఎప్పుడు మేకింగు సరదాయే. మా ఫ్యామిలీని కూడా ఇలాంటి ఒక పర్పస్ఫుల్ సినిమాని తీయడం సరదాగా అనుకున్నాం తప్పితే, ఏదో ఊరికనే గాలిపోగు చేసి సినిమా తీసి దాన్ని ఒక ఫిల్మ్ మేకింగ్లో సరదా పడలేదు. సో కాకపోతే ఇప్పుడు సరదా తీరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము నమ్మాం. ఎవరు నమ్మాం? ఆడియన్స్ని నమ్మాం. ఆడియన్స్ని నమ్మినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కేవలం మాటలు, రాతలు, పొగడ్తలే కాదు. అంటే చాలా ఇందాక కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశారు, టైం తక్కువ ఉండడంతో కొన్ని వేశారు. మీకు ఫుటేజ్ దాదాపు 2-3 గంటలు ఉంటుంది ఫుటేజ్. ఒక్కొక్కరు మాకు పంపిన సెల్ఫీ వీడియోస్. ఏంటి ఈ సినిమా, అయ్య బాబోయ్ ఇది మన తెలుగులో వచ్చిందా, భయం వేసేస్తుందండి. ఒక రిటైర్డ్ టీచర్ వెన్నులో వణుకు పుట్టిందండి నాకు మొదటి నుంచి చివరి వరకు. అమ్మ ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుందని. ఒక టీనేజ్ అమ్మాయి చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ రోజున అసలు మీరు క్వశ్చన్ వేశారు, పబ్కి వెళ్ళడం, పార్టీకి వెళ్ళడం తప్ప నాన్న అని. ఏ డైరెక్టర్ ఇలాంటి క్వశ్చన్ అడగలేదండి, ఒక అమ్మాయి చేత అడిగించలేదు, మీరు అడిగించారు. మారుతున్న కాలంలో ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పరిధిలో మనం జీవించాలి ఈ సభ్య సమాజంలో, ఆ కాన్షియస్ మాకుంటుంది. కానీ ఎవరు ఇంత ధైర్యంగా క్వశ్చన్ అడగలేదు. అప్పటి నుంచి ఎండ్ వరకు అసలు ఆ అమ్మాయి చైత్ర ట్రావెల్ చూస్తే మామూలుగా లేదండి. అమ్మాయి క్లోజర్ ఇచ్చారు మీరు. అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే ఇప్పటివరకు ఏ కథా రచయిత అన్నా ఆ అమ్మాయి జీవితం నాశనమే, ఇంక అయిపోయిన అమ్మాయి జీవితం నాశనం, ఇంకెందుకు పనికిరాదు. ఆ అమ్మాయి కళలు కానీ గిలలు కానీ అన్నీ నాశనమే. ఇలాగే తీసారండి, ఇలాగే చూపించారు. కానీ అలా నాశనం అయిపోయిన అమ్మాయి జీవితాన్ని మీరు వెనకాల దేవుళ్ళ చూపించారు. ఒక అమ్మాయి అంది ఈ మధ్య ఎండ్లో దేవుడు విశ్వరూపాలు చూపించి ఆడియన్స్కి ఒక పూనకాలు తెప్పించి సినిమాలు హిట్ చేస్తున్నారండి. మరి నేను కూర్చొని థియేటర్లో తక్కువ మంది ఉన్నారు, కానీ నాకు పూనకం వచ్చిందండి. నేను దేవుడిని చూశాను. క్లైమాక్స్లో నాకు దేవుడు కనబడ్డాడండి ఆమె రూపంలో. ఇలాగా ప్రతి అంశాన్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ దేనికి? నాకు పర్సనల్గా సెల్ఫీ వీడియోలోనూ, నా ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రాముల్లోనో, నాకు డిఎంల్లోనో పెట్టడానికి కాదు కదా. మీ అందరూ చూసి 10 మందికి చెప్తే థియేటర్కల్గా మీరు దాన్ని ఆదరిస్తే ఇంకా దీనికి అప్పుడు కదా మేము పడే తృప్తి. లేకపోతే ఈ సినిమాకి ఎందుకు భూమికి గానే ఎందుకు పెట్టి తీయాలి, ఈ విఘ్నేష్ అనే ఈ కుర్రాన్ని ఎందుకు పెట్టి తీయాలి? నేను అడిగితే రీజనబుల్ ఎనీ హీరో నాకు డేట్స్ ఇస్తాడు కదా. కానీ కథను తీయాలనుకున్నాను, సినిమా తీయాలనుకోలేదు. కథను తీయాలనుకున్న నాలాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేయండి దయచేసి. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆడియన్స్ని కూడా తప్పట్టట్లేదు నేను. ఇప్పుడు మన పరిశ్రమ చాలా పెద్ద తప్పు ఉందని అనిపిస్తుంది నాకు. సినిమా ఇండస్ట్రీలో కూడా మనం ఏమైపోయామంటే పరిగెడుతూ మనం ఒకసారి చెక్ చేసుకోవట్లేదు. కోవిడ్ తర్వాత ఓటీటీ అనేది వచ్చి సినిమాని కబళించేసింది. కబళించేసినప్పుడు దాని మాయలో పడిపోయాం.
అది నిన్ను కోట్లు ఆఫర్ చేసేస్తుంది అని జస్ట్ ప్రపోజల్ మేకింగ్, వాళ్ళ కోసం కోట్లు అని దాన్ని దోచేసుకొని ఎలా అలవాటు చేస్తాం ఆడియన్స్కి, వెంటనే సినిమా వచ్చేస్తుంది థియేటర్లో రిలీజ్ అయినా 1 monthలోనే వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు థియేటర్కి వెళ్దాం? థియేటర్కి పెద్ద హీరోలు ఉంటే వెళ్దాం. ఈ చిన్న ఇవన్నీ ఎందుకు థియేటర్కి? ఎందుకంటే పెద్ద హీరోల దగ్గరికి థియేటర్కి వెళ్ళేసరికి వాళ్ళు డబ్బులు అయిపోతున్నాయి. ఇప్పుడు పండగ జనవరిలో 3-4 సినిమాలు బాగా ఆడాయి. ఫిబ్రవరి 1st వీక్లో జీతాలు అందే వీక్ కదా, మంత్ బిగినింగ్, అందరూ మంచిదే అన్నారు. కానీ ఆశించినంత ఎందుకు కలెక్షన్ లేవనేసరికి పండగప్పుడు పెద్ద సినిమాలు చూసేశారు కదా సార్. సో అంటే ఇప్పుడు అలాగా వాళ్ళు వన్స్ పెద్ద సినిమాలని థియేటర్లో చూద్దాం, ఇలాంటి కంటెంట్ సినిమాల్ని ఓటీటీలో చూద్దాం. ఎందుకంటే 4 వారాలు వచ్చేస్తుంది. 4వ వారంలో రావడానికి కారణం ఎవరు? మనం. సో దాన్ని ముందు బ్రేక్ చేయాలి. మినిమం 3 నెలల వరకు ఓటీటీలు రాకూడదు సార్. అప్పుడు సినిమా అనేది బతుకుతుంది, అప్పుడు థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా మరి రిలీజ్ అయ్యారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ని బ్యారేజ్ చేస్తున్నారు వాళ్ళు కొనడానికి. అంటే వాళ్ళు కూడా థియేట్రికల్గా ఇది ఆడాలంటున్నారు. ఇది ఆడాలంటే ఆల్రెడీ కిల్ అయిపోయింది బాబు, ఇక్కడ ఆల్రెడీ థియేటర్ అనేది కిల్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా 3 నెలలు మినిమం అనేది పెట్టి తీరాలండి. పెడితేనే అప్పుడు ఖచ్చితంగా థియేటర్ సినిమా బాగుంది సినిమాకి వస్తాడు. ఇప్పుడు బాగుంది సినిమా కూడా రావట్లేదే. సో ఇది ఖచ్చితంగా ఇటు ప్రేక్షకులకి నా వినపమే కాకుండా పరిశ్రమకు కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు వాళ్ళ మీటింగ్లు గాటికి వెళ్ళను, కానీ ఈ సందర్భాన్ని నేను వాడుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా థియేటర్ని బ్రతికించండి. అప్పుడు మనం థియేటర్ల కోసం తీద్దాం, లేకపోతే డైరెక్ట్గా ఓటీటీలకే తీసుకుందాం. ఎందుకు థియేటర్లు ఎందుకు? దయచేసి నా రిక్వెస్ట్ని మన్నించండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.